సోదరులు భక్తి సింగారేఖ అనుభవములు దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు. రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 1 కొరింథీ 11:23 ప్రతి ఆదివారము ప్రభు బలలో పాలు పొందినప్పుడు ప్రభు యొక్క ఆంతర్యమును చూచు తరుణమును మనకు అనుగ్రహించును. ప్రభువు వచ్చు పర్యంతము ఆయన మరణమును మనకు జ్ఞాపకము చేయును. ఆయనను చూడగలుగు అవకాశము వేరే విధముగా కూడా కలదు. అదే ఆరాధన స్థలము. ఆయన ఎంత యోగ్యుడో గుర్తెరిగి ఆత్మీయంగా ఎరుగగల స్థలమది. ఆయన యోగ్యతను గుర్తెరుగుటయే ఆరాధన. నా ప్రభు నాకేమై ఉన్నాడు, తిరిగి ఆయనకేమి చెల్లించగలను అని వచ్చిరాని మాటలతో చెప్పగలుగుటే ఆరాధన. పంజాబ్లోని అమృత్సర్లో ఒక అందమైన పర్షియా దేశపు తివాచీలను ఒకడమ్ముచుండెను. ఒక ధనికుడు ఆ దుకాణంలోనికి వచ్చి ఒక ప్రత్యేకమైన పర్షియా దేశపు చిన్న తివాసీ అమ్మవలసినదిగా కోరెను. దీని అమ్మినట్లయితే 5,000 రూపాయలు చెల్లించెదను అనెను. దీనిని అమ్మనని చెప్పలేదా? సరే 10,000 ఇచ్చేదను. లేదండి, ఎంత ఇచ్చినప్పటికీ దీనిని ఇయ్యను. 25,000 ఇచ్చేదను. లేదండి, ఇది నాకెంతో ప్రశస్తమైనది, దీనిని అమ్మను. ఇది నా తండ్రి మరణించినప్పుడు నాకిచ్చెను. ఇది చాలా ప్రశస్తమైనది, ఎవరికిని అమ్మవద్దని చెప్పిరి. దీనిని మా తాత మా తండ్రికి ఇచ్చి ఉండిరి, కాబట్టి ఎంత పైకమిచ్చినాను సరే దీనిని అమ్మను అని వర్తకుడు చెప్పెను. యేసు ప్రభు కూడా నాకెంతో ప్రశస్తమైన వాడు. ఆయన నన్ను ప్రేమించి నా కొరకై చనిపోయాను. నా ప్రేమను ఆయనకు చూపించుటకు ఎంత క్రయమునైనను చెల్లించుటకు సిద్ధపడి ఉన్నాను. నా తండ్రి కంటే, నా తల్లి కంటే, సహోదరుని కంటే, సహోదరి కంటే, భార్య బిడ్డల కంటే, ప్రతి ఒక్కరి కంటే కూడా నేను ఆయనను ఎక్కువగా ప్రేమించుదనని చెప్పుటయే ఆరాధన. అయితే ఈ మాటలు హృదయముల నుండి రావలేను. ఒక కూటములో ఓ ప్రభువా, మేము ప్రేమిస్తాను అనవచ్చును. అయితే క్రయము చెల్లించవలసిన వచ్చినప్పుడు చెల్లించము. ఎన్నిసార్లు ఆయనను ఎరుగమని చెప్పితిమి, ఎన్నిసార్లు దుఃఖపరిచితిమి. నా పొరుగువాడు ఏమనుకొనును, నా స్నేహితులు నన్ను గురించి ఏమని తలంచుదురు, ప్రపంచం ఏమనును అని పిరికితనముతో ఎన్నిసార్లు ఆయనకు అవిధేయులమై ఉన్నాము. ప్రభు కోరినట్టే క్రయమును మనమెంత మాత్రమును చెల్లించటలేదు. మత్తయి 2:2లో ఆరాధించు మనుషులను చూచుచున్నాము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపు వచ్చితిమి. తూర్పు దిక్కున ఒక వింతైన నక్షత్రమును జ్ఞానులు చూచి దీర్ఘ ప్రయాణమును ప్రారంభించిరి. బహుశా అది 2 సంవత్సరములు పట్టి ఉండవచ్చును. యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన అనుభవమును వారంతకు ముందు పొంది ఉండకపోయినను క్రయమును చెల్లించుటకు సిద్ధపడిరి. వారు ఇంటికి వచ్చినప్పుడు చిన్న బిడ్డను తల్లి అయిన మరియను చూచిరి. వారు సాగిలపడి ఆయనను ఆరాధించిరి. వారు విలువైన బంగారము సామ్రాణి బోళములను ఆయనకు అర్పించిరి. అంత దూరము ప్రయాణమై వచ్చుట ద్వారా ఆయన ఎంతో యోగ్యుడని ఒప్పుకొనిరి. వారు ఆయనను కనుగొని వారు ఆయనను ఆరాధించిరి. అతి ప్రశస్తమైన ఈవులను తెచ్చి, మేము పూజించుటకు వచ్చిన ఈయనే దేవుడు బంగారము. రెండోది, మేము పూజించుటకు వచ్చిన ఈయన మా నిమిత్తము శ్రమను అనుభవించుటకు వచ్చి ఉన్నాడు బోలము. మేము పూజించుటకు వచ్చిన ఈయన రక్షింపనై ఉన్నాడు, మా ప్రధాన యాజకుడు కానై ఉన్నాడు సాంబ్రాణి అని సూచనార్థకముగా వ్యక్తపరిచిరి. ఇంత చేసినప్పటికీ ఆయనను గూర్చిన వ్యక్తిగతమైన అనుభవము వారికి లేదు. అనేక మంది ఇట్లున్నారు. వారు ప్రభును పూజించుచున్నారు కానీ ఆయనను గూర్చిన వ్యక్తిగతమైన అనుభవము వారికి లేదు.